మరణం లేని మేరు. చాప్టర్ 17. కళలు నిజమైన ఓ సూక్ష్మ శరీరయానానికి సంబంధించిన ఓ అనుభవంలోని ఓ అంశమే. స్థూల సూక్ష్మ శరీరాలు ఇవి కాక ఇంకా చాలా శరీరాలు మనకు ఉన్నాయి. మనం నిద్రపోతున్నప్పుడు మన స్థూల దేహంలోని సూక్ష్మ శరీరం నెమ్మదిగా వేరే బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా అది వేరైనప్పుడు నిజంగానే మన మనసు శరీరం నుంచి వేరవుతుంది. భౌతిక శరీరం ఓ యంత్రాగారంలాగా ఉంటుంది, కానీ నడిపించేవారు మాత్రం ఉండడన్నమాట. స్థూల శరీరానికి కొంత ఎత్తులో గాలిలో ఊగుతున్న సూక్ష్మ శరీరం కొంతసేపు తాను ఏం చేయాలో, ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయం తీసుకోవడానికి ఆగుతుంది. ఓ నిర్ణయం జరగగానే సూక్ష్మ శరీరం కాళ్ళు నేలవైపు మొగ్గేలా వ్రాలి బహుశా పరుపు చివరలో నిలబడవచ్చు. తరువాత ఓ కొమ్మ మీద నుంచి ఓ పిట్ట రివ్వున లేచి వెళ్ళిపోయేట్లుగా ఈ సూక్ష్మదేహం సిల్వర్ కార్డు చివరిలో ఉంటూ ఎటో వెళ్ళిపోతుంది. మన స్నేహితుల వద్దకి మనం సూక్ష్మదేహాలతో వెళ్ళడంలో ఆశ్చర్యం ఏముంది? మనమందరం ప్రతి రాత్రి స్థూల శరీరాలను వదిలిపెడుతూనే ఉన్నాం, సూక్ష్మ శరీర యానాల్ని చేస్తూనే ఉన్నాం. ప్రయాణం అంటే మనం ఎక్కడికో ఒక చోటుకి వెళ్ళాల్సిందే కదా. ఈ సూక్ష్మ శరీర యానం గుర్తించిన పూర్తి జ్ఞానం కలిగే వరకు మనిషి తనకు తెలిసిన బాగా పరిచయం ఉన్న ప్రదేశాలకే మళ్ళీ వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాడు. సూక్ష్మ శరీరయానం గురించి ఏమీ తెలియని ఓ వ్యక్తి తనకు బాగా ఇష్టం ఉన్న ఓ వ్యక్తి వద్దకు కానీ, తనకు బాగా ఇష్టం ఉన్న ఓ దుకాణానికి కానీ వెళ్ళాలని అనుకుని సూక్ష్మ శరీర యానంతో నిజంగానే ఆ మనిషి వద్దకో ఆ ప్రదేశానికో వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి మెలకువ వచ్చి నిద్రలేచిన తర్వాత ఆ వ్యక్తో ప్రదేశమో గుర్తొచ్చి ఒకవేళ తనకు ఒక కల వచ్చింది అనుకుంటూ ఉంటాడు. పశ్చిమ దేశాల్లో చాలామంది ప్రకృతి దేవతల్ని, అంటే నేచర్, స్పిరిట్స్, దేవాస్ అలాంటివి నమ్మరు. చిన్నపిల్లలు తాము వాళ్ళని చూసామని, వాళ్ళతో మాట్లాడమని చెప్తే ఈ పెద్దలు వాళ్ళ మాటల్ని నమ్మరు, ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు. అలాంటి పెద్దల కన్నా ఈ విషయంలో పిల్లలే తెలివైన వాళ్ళు. అంతెందుకు, క్రైస్తవుల పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా చిన్నారులలాగా తయారైతే తప్ప మీరు స్వర్గ సామ్రాజ్యంలోకి అడుగుపెట్టలేరు అనే మాటను మీరు స్పష్టంగా గుర్తించవచ్చు. ఇదే మాటను పెద్దల అపనమ్మకాల ప్రభావం తన మీద పడని చిన్నారుల నిర్మలమైన నమ్మకం లాంటి విశ్వాసమే మీకు ఉంటే మీరు ఎక్కడికైనా ఏ సమయంలోనైనా వెళ్ళగలరు, ఏదైనా చూడగలరు అని మనం మరో విధంగా చెప్పుకోవచ్చు. పెద్దల ఎగతాళికి, కోపానికి గురైన పిల్లలు తాము చూసిన సత్యాన్ని దాచిపెట్టేసే మార్గాలను నేర్చుకుంటారు. వాళ్ళకున్న శక్తుల్ని దాచిపెట్టుకునేందుకు వాళ్ళు చేసే ప్రయత్నాల వల్ల వాళ్ళు ప్రకృతి దేవతలను చూసే శక్తిని త్వరలోనే కోల్పోతారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితే కళల విషయంలో కూడా జరుగుతుంది. తమ స్థూల శరీరం నిద్రిస్తున్న సమయంలో మనుష్యులకి కొన్ని అనుభవాలు కలుగుతున్నాయి. సూక్ష్మ శరీరాలు ఎప్పుడూ నిద్రపోనే పోవు. సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోకి తిరిగి రాగానే వాటి రెండింటి మధ్య ఓ ఘర్షణ జరుగుతుంది. సూక్ష్మ శరీరానికి సత్యం తెలిసి ఉంటుంది. స్థూల శరీరం తన బాల్యం నుంచి యవ్వనం దాకా చేసిన అవివేకపు ఆలోచనల అభ్యాసం ద్వారా మొద్దుబారిపోయి మలినమైపోయి ఉంటుంది. ఈ అభిప్రాయాలతో బిగుసుకుపోయి ఉన్న పెద్దలు సత్యాన్ని దర్శించలేరు. అందువల్ల ఈ యుద్ధం తప్పదు. సూక్ష్మ శరీర యానాన్ని చేస్తున్నప్పుడు మనకు అనేక అసాధారణ అనుభవాలు కలగవచ్చు. మనం నిద్ర నుంచి లేవగానే మనకు ఈ అనుభవాన్ని స్పష్టంగా గుర్తుకు రావాలి అని సూక్ష్మ శరీరం అనుకుంటుంది. అయితే ఈ అనుభవాలను నమ్మే ప్రయత్నం స్థూల శరీరం చెయ్యలేని విధంగా తయారైపోయి ఉండడం వల్ల స్థూల సూక్ష్మ శరీరాల మధ్య విరోధం నెలకొని ఉంటుంది. ఈ యుద్ధం పూర్తయిన తర్వాత అనూహ్యంగా వక్రీభవనం చెందిన లేక గుర్తుపట్టడానికి వీలైనంతగా మారిపోయిన దృశ్యాల పరంపర ఒకటి తయారవుతుంది. ఇవే మన చేతనావస్థలోని మనస్సుల్లోకి వచ్చి మనోనేత్రం ముందు దర్శనమిస్తాయి. ఇవి సంభవాలుగా అనిపిస్తాయి. నూలు పోగు కూడా ధరించకుండా రోడ్డు మీద మనం నిలబడి ఉన్నట్లు వచ్చే కళలు మనలో సిగ్గుపడే విధంగా ఉంటాయి. కానీ ఇవి కళలు కానే కావు. సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేసినప్పుడు సూక్ష్మలోకాలకు తగిన విధంగా బట్టలు వేసుకోవాలి అన్న ఆలోచన మనకు అసలు ఉండదు కనుక ఇలాంటి పరిస్థితి మనకు వస్తుంది. సూక్ష్మ శరీరానికి తగిన దుస్తుల్ని మనుషులు ఊహించలేకపోతే సూక్ష్మ శరీరంలో
మనకి నగ్నంగా తిరుగుతున్న సూక్ష్మ శరీరధారులే కనిపిస్తూ ఉంటారు. స్థూల శరీరం నుంచి బయటపడి సూక్ష్మలోకాల్లో తిరగగలడమే ఓ గొప్ప విషయం. అంత గొప్ప విషయం జరుగుతున్నప్పుడు ఇతర స్వల్ప విషయాల గురించిన ఆలోచన వచ్చే అవకాశమే లేదు. సృష్టి మొదట్లో స్త్రీ పురుషులను తన ముందున్న వ్యక్తి ఆరాలను స్పష్టంగా దర్శించగలిగి ఉండే శక్తిని కలిగి ఉండేవారు. వాళ్లకు అందరి ఆలోచనలు స్పష్టంగా గోచరిస్తూ ఉండేవి. ఇప్పటి జనం దాచేసుకునే ప్రదేశాల్లో ఈ ఆరాలలోని రంగులు మరింత స్పష్టంగా వెలుగులు చిమ్ముతూ ఉండేవి. మానవులు, ముఖ్యంగా స్త్రీలు, తమ ఆలోచనలను, ఉద్దేశ్యాలను ఎవరూ తెలుసుకోకూడదని అనుకుంటూ ఉంటారు. సూక్ష్మ శరీరానికి కూడా మన స్థూల శరీరం ధరించే దుస్తుల వంటి దుస్తులనే సహజంగా ఊహిస్తాము. ఇలాంటి ఆలోచనని మనం చెయ్యకపోతే సూక్ష్మ శరీర యాత్రికుని దర్శిస్తున్న జ్ఞాని పూర్తిగా నగ్నంగానే తిరుగుతున్న వ్యక్తినే చూస్తాడు. మా వద్దకు అనేక మంది సూక్ష్మ శరీరాలతో వస్తుంటారు. వాళ్ళల్లో చాలామంది బట్టలు లేకుండా ఉండడాన్ని మేము దర్శించాము. కొందరు ఓ పైజామా, జాకెట్ వేసుకొని కనిపిస్తే, మరికొందరు ధరించి వచ్చిన కొన్ని రకాల దుస్తులు ప్రపంచంలో ఏ కేటలాగ్లో కూడా కనిపించని పద్ధతులు తయారై ఉన్నాయి. ఈ అలౌకిక దుస్తులు అనేక ఆకారాల్లో, చిత్ర విచిత్ర రీతుల్లో దర్శనమిస్తూ ఉంటాయి. భౌతిక ప్రపంచంలో అనూహ్యమైన దుస్తులు కొన్ని సూక్ష్మ శరీరాల మీద కనిపిస్తుంటాయి. నిజానికి ఈ విషయాలన్నీ మనకు ఎందుకు పనికిరానివే. ఎందుకంటే దుస్తులను ధరించడం అన్నది మానవుడు ఏర్పరచుకున్న ఒక కృత్రిమ కట్టుబాటు మాత్రమే. కాబట్టి మనం స్వర్గానికి వెళ్తే అక్కడ భూలోకంలోని వ్యక్తులు ధరించే దుస్తులు వంటి దుస్తులు బహుశా ఉండవని మేము విశ్వసిస్తూ ఉన్నాం. సూక్ష్మలోకాల్లో నిజంగా జరిగిన సంఘటనల ఆధారంతో స్థూల, సూక్ష్మ శరీరాల మధ్య జరిగిన ఘర్షణల ఫలితంగా రూపుదిద్దుకోబడిన అభూత కల్పనలతో హేతుబద్ధంగా ఏర్పడ్డ చిత్రమాలికలే ఈ కళలు. సూక్ష్మ శరీరంతో ఉన్న మనకు అన్ని వస్తువులు మరింత వర్ణనలను విరజిమ్ముతూ, చిత్రవర్ణాలను రమణీయంగా గోచరింపజేస్తూ అత్యంత స్పష్టతతో కనిపిస్తాయి. లౌకికంగా ఇంత స్పష్టత మనకు లభ్యం కావడం అసంభవం. మీకు ఎప్పుడైనా అత్యంత స్పష్టతతో, అత్యంత రమణీయంగా కనిపిస్తున్న రంగుల చిత్రంతో ఏదైనా స్వప్నం వచ్చి ఉంటే, మీరు సూక్ష్మ శరీర యానం చేస్తున్నప్పుడు గమనించిన అంశాలనే ఒకే కళలాగా మీరు ఊహించుకుంటారని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఏమాత్రం సందేహము మీకు అక్కర్లేదు. సూక్ష్మ శరీరంలో మన ప్రకంపనలు అత్యంత తీవ్రతలో ఉంటాయి. స్థూల శరీరంలోని ప్రకంపనాల స్థాయి తక్కువగా ఉంటుంది. స్థూల శరీరం నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి తిరిగి రావడానికి ఇబ్బంది పెట్టే అంశాలను మనం స్థిమితంగా అర్థం చేసుకుంటే ఆ జ్ఞానంతో స్థూల, సూక్ష్మ శరీరాల మధ్య ఒక సంయమనాన్ని సాధించే ప్రక్రియను స్వయంగా కల్పించుకోవచ్చు. విపరీతమైన వేగంతో ప్రాణశక్తి నింపుకొని ఉన్నట్లు మన సూక్ష్మ శరీరం స్పందనలతో నిండి ఉంటుంది. స్థూల శరీరానికి ఉన్నట్లే జబ్బులు ఏవి సూక్ష్మదేహానికి ఉండవు. సూక్ష్మదేహాలను బాధపెట్టే అంశాలు ఏవీ ఉండవు. సూక్ష్మ శరీరయానపు అనుభవాల నుంచి తిరిగి స్థూలదేహంలోకి చేరుకోబోయే ముందు మనకు వచ్చే సమస్య స్థూల శరీరంలోకి ఎలా వెళ్ళడమా అని. స్థూల శరీరం కంటే ఎక్కువ తీవ్రతలో సూక్ష్మ శరీరం కంపిస్తూ ఉంటుంది. ఒక శరీరపు వేగాన్ని మనం తగ్గించలేం. ఇంకో శరీరపు వేగాన్ని కొంత ప్రయత్నించి కొద్దిగా మాత్రమే పెంచగలము. కాబట్టి కొంతసేపు ఆగి రెండు ప్రకంపనాల మధ్య కొంత శృతిని సాధించాల్సి ఉంటుంది. సాధనతో దీన్ని సాధించవచ్చు. సూక్ష్మ శరీరపు ప్రకంపనాలను కొంత ప్రయత్నంలో తగ్గించుకోవచ్చు. స్థూల శరీరపు ప్రకంపనాలను కొంత ప్రయత్నంతో హెచ్చించుకోవచ్చు. ఇలా ప్రయత్నంతో కొంత సామరస్యాన్ని సాధించినప్పటికీ స్థూల శరీరాల మధ్య ప్రకంపనాల తీవ్రస్థాయి భేదం ఎక్కువగానే ఉంటుంది. రెండు ఒకదానికొకటి మరొకటి దగ్గరగా వచ్చినప్పుడు ఈ ప్రకంపనాలు రెండు పరస్పర ప్రేరితాలై ఒక సామరస్యమైన శృతిలోకి వస్తాయి. ఓ సమ్మేళన స్వరం ఏర్పడుతుంది. ప్రకంపనాల మధ్య ఒక ఒద్దిక ఏర్పడుతుంది. దీనివల్ల మనం స్థూలదేహంలోకి క్షేమంగా చేరుకోగలం. అభ్యాసం వల్ల, పుట్టుకతో నుంచే ఏర్పడి ఉన్న శక్తి వల్ల, జాతి లక్షణాలు, జ్ఞాపకాల వల్ల ఇది సాధ్యం. పట్టుదలతో దీన్ని సాధించిన తర్వాత మనకు సూక్ష్మ శరీరపు అనుభవాలు అన్నీ బాగా గుర్తుంటాయి. అభ్యాసం లేకుండా స్థూల శరీరంలోకి తిరిగి రావడం కూడా ఇంచుమించు కష్టంతో కూడుకొని ఉంటుంది. అభ్యాసం ఏమీ చేయకుండా మొరటుగా శరీరంలో తిరిగి వస్తే మనకు మెలకువ వచ్చేస్తుంది. చెప్పలేని ఆందోళనను అనుభవిస్తూ ఉంటాం. పైత్యం ప్రకోపించినట్లు అనిపించవచ్చు. దుర్భరమైన తలనొప్పి పట్టుకోవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటే పరస్పర శృతిలో లేని రెండు శరీరాలు ఉన్నట్లుండి ఒకదాంట్లో మరొకటి ఢీకొనడం వల్ల పుట్టిన కుదుపు వల్ల.
కారులో వెళ్తూ గేర్ని మొరటుగా మార్చితే కారు మొత్తం కుదుపులో ఊగినట్లు ఇది జరుగుతుంది. సూక్ష్మ శరీరం స్థూల శరీరాన్ని పూర్తిగా అనుసరించి నిలబడకుండా ఓ పక్కకి కాస్త ఎక్కువగా ఇరుక్కొని వాలి ఉండవచ్చు. అంచేత చాలా ఇబ్బందిని మనం అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. దురదృష్టవశాత్తు ఇలాగ జరిగితే నిద్రపోవడమో వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకోవడం తప్ప మరో మార్గాంతరం మనకి లేదు. అలా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు వీలైనంత వరకు అటు ఇటు కదలకుండా ఉండాలి. వీలైనంత వరకు ఆలోచనలు కూడా బాగా తగ్గించేసుకోవాలి. వీలైతే మళ్ళీ సూక్ష్మ శరీరాన్ని ఓసారి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేయాలి. అలా లేచిన సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి కొంత ఎత్తుగా వెళ్ళి మళ్ళీ నెమ్మదిగా ప్రశాంతంగా కిందికి దిగుతూ స్థూల శరీరంతో సక్రమంగా సంయోగం చెంది ఒద్దిగ్గా నిలబడగలుగుతుంది. మనకు అప్పుడు ఏ విధమైన ఇబ్బంది అసౌకర్యము ఉండదు. 10 నిమిషాల వ్యవధిలో ఈ స్వస్థతను మనం అభ్యాసంతో సాధించవచ్చు. ఈ 10 నిమిషాల ప్రయత్నాన్ని చేసి మీరు సుఖంగా ఉండడం మంచిది. లేకపోతే సుఖం లేని ఈ 2 శరీరాల్లో జీవించే కన్నా చచ్చిపోవడం మంచిదేమోనని మీకు అనిపించవచ్చు. ఎందుకంటే నిద్రపోయి లేస్తే మీకు స్వస్థత చేకూరదు కాబట్టి. స్థూల సూక్ష్మ శరీరాల్లో 2 ఒద్దిగ్గగా తప్పు ఉన్నప్పుడే మీకు స్వస్థత చేకూరుతుంది. ఒక్కోసారి మనం నిద్ర నుంచి లేవగానే విచిత్రమైన కళలోని విషయాలు స్పష్టంగా గుర్తుకొస్తాయి. కొన్ని కళలు చారిత్రాత్మకంగా ఉండవచ్చు, మరికొన్ని కళలు అలౌకికంగా అనిపించనువచ్చు. ఇలాంటి సమయంలో మీరు మీ ఆధ్యాత్మిక శిక్షణ కార్యక్రమంలోని భాగంగానే విశ్వ చైతన్యపు భాండాగారం లేక ఆకాశిక్ రికార్డ్స్ను పరిశీలించి వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు. భూతకాలంలోనో భవిష్యత్తులోనో మీరు పయనించారని తెలుసుకోవచ్చు. భూత భవిష్యత్ దర్శనంకారులు జోస్యాలు చెబుతూ ఉంటారు. భవిష్యత్తులో కొన్ని సంఘటనలు ఫలానా విధంగా జరగవచ్చు అని. ఇలా జరగని సంఘటనలు గనుక ఈ పద్ధతిలో జరగవచ్చునన్న సూచనలు మాత్రమే వాళ్ళు చేయగలరు. భవిష్య దర్శన మార్గం ఇలాగే ఉంటుంది. కాబట్టి మీరు గ్రహించవచ్చునంటే సూక్ష్మ శరీర యానం అనుభవాలు ఎన్ని గుర్తుంచుకుంటే అంత ఉపయోగం మనకు కలుగుతుంది. ఎంతో కష్టపడి నేర్చుకున్న విషయాలను కొన్ని నిమిషాల లోపల మర్చిపోతే మనకేం ప్రయోజనం చేకూరుతుంది? అనేక సార్లు వ్యక్తులు నిద్ర నుంచి లేస్తూనే బాగా చికాకు పడుతూ ఉంటారు. అందరి మీద మండిపడుతూ ఉంటారు. ఈ సృష్టి మీద వాళ్ళకి ఆ సమయంలో సదాభిప్రాయం కలగదు. ఇలాంటి దరిద్రపు మూడ్లోంచి తేరుకొని మళ్ళీ మామూలు మనుషులుగా కావడానికి వాళ్ళకి ఎన్నో గంటలు పట్టవచ్చు. ఇలాంటి దయనీయమైన పరిస్థితి సంభవించడానికి అనేక కారణాలు ఉంటాయి. ఆ కారణాల్లో ఒక కారణం ఇది. సూక్ష్మదేహంలో ఉన్నప్పుడు మానవులు ఎన్నో మంచి పనులను చేస్తూ ఉండవచ్చు. ఎంతో ఉత్సాహం కలిగించే ప్రదేశాలను దర్శిస్తూ ఉండవచ్చు. ఎంతో ఉత్సాహం కలిగించే ప్రదేశాలను దర్శిస్తూ తమకి కలిగిన సంతోషాన్ని అనేకుల్ని చూస్తూ ఉండవచ్చు. స్థూలదేహం నిద్రిస్తూ శక్తిని పుంజుకుంటూ ఉంటే సూక్ష్మ శరీరం స్వేచ్ఛగా ఉల్లాసంగా విహారాలు చేస్తూ ఉంటుంది. సూక్ష్మలోకాల్లో సంపూర్ణ స్వాతంత్రం ఉంటుంది. ఏ బంధాలు ఉండవు. అద్భుతమైన అనుభూతి మనకు లభిస్తుంటుంది. కొంతసేపటికి వచ్చేయాలి అనే సంతోషం అందుతుంది. తిరిగి వచ్చి ఇంకో దినాన్ని ప్రారంభించాల్సి ఉంటుంది మనం. ఈ సగటు రోజులో ఏముంటుంది? బాధే, కష్టమైన పనులే. ఏది ఏమైనా అది సుఖదాయకం మాత్రం కాకుండా ఉంటుంది. అయినా తప్పదు అన్న భావనలు ఇలాంటి వ్యక్తులు కలగడం వల్లనే ఆ చికాకు, విసుగు, కోపం. మరి సంతోషంగా ఉన్నవాన్ని లాక్కొచ్చి మళ్ళీ కష్టాలతో ఇబ్బందుల్లో పడేస్తే నిద్రలేవగానే చికాకు, దుఃఖం తప్పకుండా కలిగే తీరుతుంది. తక్కువ నిద్రపోయే మనుషులు సూక్ష్మ శరీర అనుభవాలు, జ్ఞాపకాలు ఎంత గాఢంగా స్పష్టంగా ఉంటాయంటే సూక్ష్మ శరీరాలతో బయటకు వచ్చి యథార్థాన్ని వాళ్ళు భరించలేనంత. ఈ కారణం చేత వాళ్ళ సూక్ష్మ శరీరాలు స్థూల శరీరాలనే గట్టిగా అంటిపెట్టుకుని ఉంటాయి. బయటికి వచ్చేందుకు ఇష్టపడవు. తాగుబోతులు కొందరికి నిద్రపోవాలంటే విపరీతమైన భయం కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే పడుకొని సూక్ష్మ శరీరాలు బయటికి వస్తూనే వాటిని పట్టి పీడించేందుకు సిద్ధంగా సూక్ష్మలోకాల్లోని కొన్ని జీవులు కాచుకొని గుమికూడి ఉంటాయి. నిద్రపోని వాళ్ళ స్థూల శరీరాలు ఎప్పుడూ మేల్కొని ఉండి 2 శరీరాలకు ఎంతో ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడూ ఉద్విగ్నతతో ఉండి ఒక్క క్షణం కూడా విశ్రాంతిని పొందలేరు. వీళ్ళ మనసుల్లో వాళ్ళు చేసే తప్పుడు పనుల గురించి విషయాలు నిండి ఉండి నిద్రపోవాలంటే వీలు లేని పరిస్థితులను కలిగిస్తాయి. పడుకోగానే తాము ఎంతో నీచులో అర్థమైపోయి తాము నిజంగా ఏ పనికి వచ్చే పనులు చెయ్యలేకపోతున్నామో, ఏ పనికి రాని పనులు చేస్తున్నామో ఆ విషయాలన్నీ గుర్తించి వాళ్ళకి కొంచెం కూడా ప్రశాంతత ఏర్పడదు. ఇదే ఒక అలవాటుగా మారిపోతుంది. నిద్ర ఉండదు, విశ్రాంతి ఉండదు. పూర్ణాత్మకు స్థూల శరీరాన్ని పరిశీలన గమనించే అవకాశమే లభించదు. అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద
దౌడు తీస్తున్న గుర్రాల్లా వీళ్ళు మిగతా అందరికీ హాని కలిగిస్తూ ఉంటారు. నిద్ర పట్టదు కనుక ఈ జీవితం నుంచి వాళ్ళకు ఏ లాభము కలగదు, ఏ ఉపయోగం లేకుండా జీవిస్తున్నారు. కాబట్టి సరిగ్గా బ్రతికేందుకు మళ్ళీ ఇంకోసారి భూమి మీద జన్మ ఎత్తాల్సి ఉంటుంది. మీకు వచ్చిన మీ కల్పనో లేకపోతే సూక్ష్మ శరీరపు యానప అనుభవాన్ని గురించిన తప్పుదారి పట్టిన ఊహాచిత్రమో తెలుసుకోవడం ఎలా అని మీరు అనుకుంటున్నారా? ఈ ప్రశ్న మీరు మీకే వేసుకోవడం చాలా సులభమైన పద్ధతి. ఎందుకంటే ఆ కలలో మీకు ప్రతి వస్తువు బాగా స్పష్టంగా కనిపిస్తుందా? అలా చాలా స్పష్టంగా ప్రతి వస్తువు కనిపించి ఉంటే అది తప్పక సూక్ష్మ శరీర యానపు అనుభవం గానే మీరు అర్థం చేసుకోవచ్చు. భూమి మీద కంటే స్పష్టంగా రంగులు మీకు కనిపించాయా? ఇది కూడా సూక్ష్మ శరీరపు యానపు అనుభవమే. మీరు బాగా ఇష్టపడే వ్యక్తి ఆకారము మళ్ళీ మీకు చాలా స్పష్టంగా కనిపించింది అనుకోండి, అప్పుడు కూడా మీరు సూక్ష్మ శరీర యానంతో ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి వచ్చినట్లే అర్థం చేసుకోవచ్చు. పడుకునే ముందు మీరు ఇష్టపడే వ్యక్తి ఫోటోను చూసి పడుకున్నారంటే రిలాక్స్ అయ్యి నిద్రపోయాక తప్పక అతడి వద్దకు సూక్ష్మ శరీరంతో వెళ్ళి తీరుతారని తెలుసుకోండి. మీరు నిద్ర నుంచి లేవగానే కొంత చికాగ్గానే లేచినా కోపం మాత్రం రాని స్థితిలో ఉన్నారనుకుందాం. మీరు అంతగా నచ్చిన మనిషి గురించి ఆలోచన జ్ఞప్తికి వస్తుంది. మీరు ఆ వ్యక్తి గురించే ఆలోచిస్తూ నిద్రపోయి ఉండవచ్చు. మీ వివాదము లేక యుద్ధం గురించి ఆలోచిస్తూ పడుకొని ఉండవచ్చు. మీరు అతడి వద్దకు సూక్ష్మ శరీరంతో వెళ్ళి ఉండవచ్చు. ఆ వ్యక్తి కూడా తన సూక్ష్మ శరీరంతో సూక్ష్మలోకంలో మిమ్మల్ని కలిసి ఇద్దరూ మాట్లాడుకొని మీ సమస్యను పరీక్షించుకోవడానికే చర్చలు సాగించి ఓ సామరస్యాన్ని సాధించి ఇద్దరికీ నచ్చిన ఓ నిర్ణయాన్ని తీసుకొని ఉండవచ్చు. లేకపోతే మీరు ఇంకా తీవ్రంగా ఒకరినొకరు దూషించుకొని మీ ద్వేషాన్ని పెంచుకొని తిరిగి వచ్చి ఉండవచ్చు. సామరస్యమైన సమరమైన మీ స్థూల శరీరాన్ని మొరటగా చేరి ఉంటే ఆ కుదుపుకు మీ అనుభవాలన్నీ తుడిచిపెట్టుకుపోయి చికాకు, ద్వేషము, అసహనము ఇవే మిగిలి ఉంటాయి. కలలు ఇంకో లోకానికి కిటికీలు. కలలు కనడం నేర్చుకోండి. ఆ కలలను పరీక్షించండి. మీరు పడుకోబోయే ముందు ఓ సంకల్పాన్ని చెప్పుకోండి. నిద్ర లేచిన తర్వాత రాత్రి నిద్రలో మీకు జరిగిన అనుభవాలు అన్నీ ఏమాత్రము వక్రీభవనము చెల్లాచెదురు కాకుండా పూర్తిగా గుర్తుకు రావాలి అని ఈ సంకల్పం నెరవేరి తీరుతుంది. పాశ్చాత్యులకు మాత్రం కొంత కష్టం తప్పదు. వాళ్ళకు అనుమానాలు ఎక్కువ, ప్రతిదానికి రుజువులు కావాలి. వాళ్ళకి తూర్పు దేశాల్లో చాలామంది ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే తమ శరీరాల్ని మర్చిపోగలుగుతారు. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ట్రాన్స్ అనే విద్య స్థూల శరీరం నుంచి తమ సూక్ష్మ శరీరాన్ని బయటకు తీసుకురాగల ధ్యానం అని అర్థం. ఇంకా కొంతమందికి నిద్రపోయి లేవగానే జవాబులు, సమాధానాలు, సరైన పరిష్కారాలు చటుక్కున స్ఫురిస్తూ ఉంటాయి. మీరు కూడా ఇలాంటి శక్తిని పెంపొందించుకోవాలి, సంపాదించుకోవచ్చు. సాధనతో సాధించగలం అనే నమ్మకం పెట్టుకొని కలలను సక్రమంగా కనడము నేర్చుకొని మరోలోకపు కిటికీలను తెరిచి ఉంచే ప్రయత్నం చేసే సృష్టిలోని అత్యంత శోభాయమైన కలలను అనుభవించండి.